దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. మనం ఉన్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు. అసలు ఇది ఏం జరుగుతుంది, ఈ పరిస్థితి నుంచి మనం బయటపడతామా అని. అయితే దేవుడు చెప్తున్న మాట, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఎవరు తోడై ఉన్నారండి? దేవుడే మనకి తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. భయపడకము అనే మాట బైబిల్లో 365 సార్లు ఉందంట. అంటే ప్రతిరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతిరోజు మీకు భయపడే పరిస్థితులు వస్తాయి, కానీ మీరు భయపడవద్దు అని చెప్తూ ఉన్నారు. మనం లోకంలో ఉన్నప్పుడు, దేవునికి చెప్పినట్లు మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి కష్టాలు, శ్రమలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. దేవుడు కష్టాలు, శ్రమలు రావు అని మాత్రం ఎక్కడ చెప్పలేదు. నన్ను నమ్ముకుంటే, నా మార్గంలో నడిస్తే మీకు అన్ని అద్భుతాలే జరుగుతాయని ఎక్కడా చెప్పలేదు. కానీ మీరు నా నిమిత్తం హింసింపబడినప్పుడల్లా మీరు సంతోషించి గంతులు వేయడి అని కూడా దేవుడు చెప్పున్నారు. మనం దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, ఆయన చెప్పినట్లు జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి శ్రమలు, నిందలు, అవమానాలు, శోధనలు ఇలా ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ప్రతిరోజు క్రైస్తవ జీవితం అంటే ఒక పోరాటమే. మనం అనుకోవచ్చు, ఏముంది, ఎందుకని ఇదంతా చేయాలి, మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, మరి వాళ్ళు జీవించినట్లే మనం జీవిస్తే అసలు ఏ గొడవ ఉండదు కదా అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఉండే మన జీవితం శాశ్వతం కాదు కదండి. ఈ జీవితం తర్వాత ఏదైతే మనం పొందబోయే పరలోకం, లేకపోతే ఏదైతే నిత్యత్వం ఉందో దానికోసం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకి ఎలా నచ్చితే అలా జీవిస్తే సుఖంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ నిత్యత్వాని కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ శ్రమలు, శోధనలు, నిందలు ఎన్ని ఎదురైనా సరే మనం విశ్వాసం కోల్పోక, ధైర్యం కోల్పోక, దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉందో, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అనే మాట మనం గుర్తుంచుకోగలిగితే మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాక దేవుడు అనేకమైన వాగ్దానాలను మనకి చేస్తూ వచ్చారు. ప్రతి వాగ్దానం ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది, మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది. మనకున్న పరిస్థితి ఆ వాగ్దానం నుంచి ధైర్యాన్ని తీసుకోకుండా మనల్ని గలిబిలి చేస్తుంది. మనల్ని చాలా ఒక రకమైన పరిస్థితిలోనికి మనల్ని నెట్టేస్తుంది. అయోమయ పరిస్థితి, సందిగ్ధతలోనికి మనల్ని నెట్టేస్తుంది. మనం దాన్ని స్వతంత్రించుకోకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని చేస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఆ పరిస్థితులన్నిటినీ దాటుకొని అంటే ఆ వాగ్దానం గురించి మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి, లేదు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, లేకపోతే ఈ మాట చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని మనం ఎప్పుడైతే మనం గట్టి నిశ్చయంతో ఉంటామో అప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతున్న ఆ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. దేవుడు ప్రతీదీ చేయగలడు. సమస్తమును ఆయనకు సాధ్యమే. అన్నీ సాధ్యమైన దేవుడు మనకి తోడుండగా, ఆయన భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నప్పుడు మనం భయపడవలసిన పని లేదు. ప్రతి పరిస్థితిని ఆయన చేతికి అప్పగించుకుందాం. దేవుడే చెప్పాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయుడి అన్నారు. నేను మీ కొరకు చింతిస్తున్నాను అని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు. మన చింత ఏదుందో, మన భారం ఏదుందో మనం మోయడం ఎందుకండి? ఆ దేవుని చేతికి కనుక మనం అప్పగించినట్లయితే ఖచ్చితంగా దేవుడు దానిని పరిష్కరించగలరు. ఎందుకంటే ఆయన లోకమును జయించారు, అన్నిటినీ జయించారు. మరణాన్ని జయించిన దేవుడు, లోకమును జయించిన దేవుడు, ప్రతి శోధనని జయించిన దేవుడు, సమస్తం సాధ్యమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద భారం వేసి మన ప్రతి పరిస్థితిని ఆయన చేతికి అప్పగించి, ఆయన తోడై ఉన్నాను అని చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంతో ముందుకు సాగాలి అని కోరుకుంటూ వందనాలు.